audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించారు. ఆయన మరణాన్ని డీజీసీఏ ధృవీకరించింది. ఈ విమానంలో మొత్తం 5గురు ఉండగా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని డీజీసీఏ తెలిపింది. ముంబై నుండి బయలుదేరిన ఈ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో క్రాస్ ల్యాండ్ అయినట్టు డీజీసీఏ తెలిపింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ సిబ్బంది, పైలట్ ఒకరు, కో-పైలట్ ఒకరు ఉన్నారని, వారందరూ ప్రాణాలు కోల్పోయారని డీజీసీఏ తెలిపింది. జిల్లా పరిషత్ పంచాయతీ సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో 4 బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఆ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ముంబై నుండి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటు అని, మహారాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరుపు లేనిదని అన్నారు. అజిత్ పవార్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కష్టపడి పనిచేసే వ్యక్తి, మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవారు. పరిపాలన విషయాలపై ఆయనకు ఉన్న అవగాహన, పేదలు, అణగారిన వర్గాల సాధికారతపై ఆయన తపన ప్రశంసనీయమని, ఆయన అకాల మరణం ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి, ఓం శాంతి అని ప్రధాని పోస్ట్ చేశారు. అజిత్ పవార్ ప్రయాణం చేసిన లియో జెట్ 45 ఒక మధ్య తరహా విమానం. సాధారణంగా దీన్ని బిజినెస్ జెట్గా లేదా చార్టర్డ్ ఫ్లైట్గా ఉపయోగిస్తారు. ఈ విమానంలో ఒకేసారి 8 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు.